నిర్ణయం తీసుకుంటారు. బీఆర్ఎస్ అని పెట్టి తప్పు చేశారని అనుకుంటారా? భారత రాష్ట్ర సమితి 100% కాదు. ఆత్మ పోయింది కదా, తెలంగాణ ఆత్మ పోయి. అదే మీ తప్పు. ఎందుకంటే భరత్ ఇవాళ మీరు మీ ధర్మపురికి పోయి ఏదైనా పల్లెటూరికి పోయి ఏ పార్టీ కోటేసినావు అన్నాడు. మా పార్టీ కోటేసిన వాళ్ళు ఉంటే సింపుల్గా ఒకటే చెప్తారు, తెలంగాణ పార్టీ కోటేసిన బిడ్డ అంటారు. మమ్మల్ని తెలంగాణ పార్టీ అంటారు తప్ప బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని మీరు మీడియా వాళ్ళు అంటారు తప్ప కింద జనసామాన్యంలో మాత్రం తెలంగాణ పార్టీ తెలంగాణ. ఇంకొక గమ్మత్ చెప్తాం మీకు, ఎవరో కోటేసిన ఉంటే కొంతమంది తెలంగాణకి వేసిన అంటారు. కాబట్టి మా ఆత్మ తెలంగాణ, మా డిఎన్ఏ తెలంగాణ, మా జెండా మారలేదు, మా నాయకుడు మారలేదు, మా ఎన్నికల సింబల్ మారలేదు, మా డిఎన్ఏ మారలేదు. సమైక్యవాదులంతా మీ పార్టీలో వచ్చారు కదా. తప్పేముంది? ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతున్నామని 14లో బాహాటంగా బాజాప్తాగా చెప్పి చేస్తున్నాం కదా బ్రదర్. మేము ఇందులో ఏం దాచుకొని చేస్తలేము కదా. రెండో పాయింట్ ఏంది, 20 మంది సర్పంచులు వచ్చి మహారాష్ట్ర నుంచి మమ్మల్ని మీ రాష్ట్రంలో కలుపుకోండి అని అడిగినప్పుడు, అట్లాగే రైతు బంధు లాంటి పథకం 11 రాష్ట్రాలు కాపీ కొట్టినప్పుడు, కృషి బంధు పేరుతో, కాలియా పేరుతో, ఆఖరికి పిఎం కిసాన్ పేరుతో అంత ఖర్చు పెట్టి అంత కొంత సర్పంచ్ ఎలక్షన్లో కూడా కొన్ని గెలిచినట్టున్నారు పెట్టి టైంకు మళ్ళీ దాన్ని వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా. ముందు తెలంగాణ గెలిచి మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ తెలంగాణలో ఎప్పుడైతే మాకు ఎదురు దెబ్బ తగిలిందో మేము కూడా 2 అడుగులు వెనక్కి వేసాం. డెఫినెట్గా ఉంది, ఎందుకు ఉండకూడదు? తెలంగాణ వాడి పవర్ ఒకవేళ దేశం మొత్తం చాటే సందర్భం వస్తే తప్పే ఉంది. ఇప్పుడు మోడీ గారు అత్యవసర మార్కులతో మన పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు. నిజానికి 240 సీట్లు వచ్చినాయి, ఏదో ఇతరుల మద్దతుతో నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు రేపటి రోజున 30 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి అనుకోండి, మహారాష్ట్రలో తెలంగాణలో కలిపి, తప్పేముంది? ఏమైనా జరగచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉందా గమనిస్తున్నాము అంతే తప్ప ఇప్పుడు అందులో పోయి దూరం అర్జెంటుగా జగన్కు సపోర్ట్ చేశారు. నెక్స్ట్ కూడా కంటిన్యూ ఉంటుందా జగన్కు మీ మద్దతు? జగన్కి ఎక్కడ సపోర్ట్ చేశాం మేము? నాట్ ఎట్ ఆల్. మేము అల్టిమేట్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాకు వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. సహజంగా ఏమంటాం మేము, మమ్మల్ని ఓడించడానికి వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పాము, ఇచ్చాము. తప్పేం? బస్ మీకు అల్టిమేట్గా రాజకీయాల్లో మాకు అందరూ ఫ్రెండ్సే. నాకు లోకేష్ గారు మంచి ఫ్రెండు, జగన్ గారు ఒక అన్న, కళ్యాణ్ గారు కూడా ఫ్రెండు. నేను ఇప్పుడు ఎవరితో ఉన్నావు నువ్వు అక్కడ అంటే నేను ఏం చెప్పాలి మీకు? నేను ముగ్గురు కూడా నాకు బాగా తెలుసు, ముగ్గురు ఫ్రెండ్సే. ఇప్పటికి కూడా కేసీఆర్ చంద్రబాబు పేరు వాళ్ళు ఇస్తున్నారు కదా. మొన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి, జైరాబాద్ కార్యకర్తలు వాళ్ళు ఉన్నప్పుడు మీడియాలో మళ్ళీ చంద్రబాబు ఇక్కడ అధికారం చెలాయించాలని చూస్తున్నారు అని చెప్పి. ఇక సరే, ఇప్పుడు నేనేమంటాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలామందికి అట్లాంటి అభిప్రాయం ఉంది. కృష్ణా జలాల్లో పోయిన సంవత్సరం మేము ఉన్నప్పుడు 36% వాడితే రేవంత్ రెడ్డి గారు వచ్చాక 24% వాడారు. మిగతా నీళ్ళని ఎందుకు కిందికి పోతున్నాయి, ఎందుకు వృధాగా పంపుతున్నారంటే ఆన్సర్ లేదు ఆయనకి. ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి, ఇక్కడ చెరువులు నింపరు, కిందికి వదిలేస్తున్నారు. గోదావరి నీళ్లు అనవసరంగా మేడిగడ్డ మీద ఒక కక్ష పెంచుకొని, కేసీఆర్ గారి మీద కక్ష పెంచుకొని రిపేర్ చేయకపోవడం వల్ల ఇవాళ కిందికి నీళ్ళు పోతూ ఉన్నాయి. దానివల్ల మరి గోదావరి కింద ఆంధ్రాకి పోతుంటే చంద్రబాబు గారు ఆడిచ్చినట్టు ఈయన ఆడుతున్నాడేమో అని అనుమానం వస్తే తప్ప. కేటీఆర్ పర్సనల్గా కొంచెం క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. కొన్ని సందర్భాలు ఫీల్ అయినట్టు కూడా ఉంటుంది కదా, ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయినట్టు. అంటే ఎవరు చూడండి ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూసినట్టు వాళ్ళతో వీళ్ళతో మీరు అసెంబ్లీలో కూడా మన చాలా ఉద్వేగంగా మాట్లాడారు. వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు అంటగట్టినప్పుడు దాన్ని చాలామంది నమ్మారు నిజం అనుకొని. అంటే నిజంగా జరిగిందో లేదో ఉందో లేదో తెలియదు, కానీ చాలామంది మెజారిటీ ప్రజలు నమ్మిన పరిస్థితి ఉంది దాన్ని. అదే అందుకే మా కర్మ అంటున్నాను. ఎందుకంటే నేను జీవితంలో సిగరెటే తాగలేదు. ఇవాడు పనికి మాలిన ముఖ్యమంత్రి వాడు నువ్వు డ్రగ్ అడిక్ట్ అంటాడు. వాడు మనిషా ఇంకేమన్నా అనాలో నాకు అర్థం కాదు. అంటే ఇట్లా ఎన్నో సందర్భాల్లో పనికి మాలిన మాటలు, పనికి మాలిన ప్రచారాలు, ఏం చెప్పాలి అట్లాంటి వాళ్ళకి? పిచ్చోడు రోడ్డు మీద పోతుంటే ఏదో మురుగుతూ ఉంటారని చెప్పి వెళ్ళిపోవాలి, అంతేగాని ప్రతిదాన్ని పట్టించుకొని టెన్షన్ పడితే ఎట్లా అవుతుంది? ఒకటి. రెండోది, సరే దానివల్ల నష్టం జరిగిందని మీరు అంటారు, నాకు నష్టమో లాభమో? నష్టం కాదు, ఎక్కువ మంది నమ్మారు దాన్ని. ఎందుకో ఈ దేశంలో భరత్ ఇప్పుడు నువ్వు మంచివాడు అంటే ఎవడు నమ్మడు. అదే భరత్ చాలా దుర్మార్గుడు, ఇక్కడ అరాచకం చేసాడు, పక్కనే భూ కబ్జాలు చేస్తున్నాడు అంటే చాలామంది అవునా అని చెప్పి ఇంకా దాని మీద ఎక్కువ తమ్ముళ్ళు వస్తూ ఉంటారు. ఈ దేశం యొక్క స్వభావం అది, మనం ఏం చేద్దాం దానికి. అట్లే రెండవది, మీరు అన్నారు కదా ఇందాక, మరి రేవంత్ రెడ్డి గారు ఆయన క్యారెక్టరు మాట్లాడాలంటే నేను కూడా చాలా మాట్లాడచ్చు, కానీ ఆ నికృష్ట రాజకీయాలు నాకు ఇష్టం లేదు. నేను ఇంక చాలా చెప్పొచ్చు ఆయన గురించి కూడా, కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా మీరు బూతులు తిట్టిస్తున్నారండి కదా. మొన్న అసెంబ్లీలో చెప్పారు కదా, దిక్కుమాలిన పాలన వల్ల ఎవరైనా తిడితే మాకేం సంబంధం? నాకు అర్థం కాదు. ఎవరైనా ముఖ్యమంత్రి కుటుంబాన్ని తిడతారా జనసామాన్యంలో? మరి డబ్బులు ఇస్తే కూడా తిట్టరు. అంత నికృష్టంగా ఉంది నీ పరిపాలన అని చెప్తున్నాను నేను. అంత నికృష్టంగా నీ పరిపాలన ఉంటేనే చివరికి నిన్ను కాదు నీ కుటుంబ సభ్యులను కూడా తిట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన.